తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ. మనం ఈ వీడియోలో ఎక్కువ శాతం మంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య అయినటువంటి శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. శీఘ్రస్ఖలనం, స్ఖలనం అంటే ఎజాకులేషన్, విసర్జింపబడడం. శీఘ్రస్ఖలనం, త్వరగా విసర్జింపబడడం. ఏం విసర్జింపబడుతుంది? వీర్యం విసర్జింపబడుతుంది, వీర్యం స్ఖలింపబడుతుంది. ఈ యొక్క సమస్య మనం 100 మందిని మగవాళ్ళని గమనించినట్లయితే 100 మంది మగవాళ్ళలో దాదాపు 80 మందికి పైనే ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. కేవలము ఆ వ్యక్తికే కాకుండా ఆ యొక్క సమస్య వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్య ప్రభావము జీవిత భాగస్వామి కూడా మీద కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ జీవితం కూడా వాళ్ళ యొక్క ఆ యొక్క దాంపత్య జీవితం కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దేహధర్మంలో భాగంగా మరి శృంగార కార్యక్రమానికి సన్నద్ధమై శృంగారంలో పాల్గొన్నప్పుడు స్ఖలనం కావడం సర్వసాధారణమైన అంశం. కానీ చాలామంది మరి కోరికలు బాగుంటాయి, అంగస్తంభన బాగా జరుగుతుంది, చక్కగా సిద్ధమవుతారు, మంచి చక్కటి ఆహారం తీసుకుంటారు, చక్కటి గదిని ఏర్పాటు చేసుకుంటారు, గదిని కూడా సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకుంటారు, భాగస్వామిని కూడా ప్రోత్సహిస్తారు, మెదడులో ఎన్నో ఊహించుకుంటారు. బౌండరీస్ కొట్టాలని చెప్పేసి, సిక్సర్స్ కొట్టాలని చెప్పేసి, హ్యాపీగా మంచి ఎంజాయ్ చేయాలని చెప్పేసి భాగస్వాములు ఇద్దరు ఊహించుకుంటారు. ఆ పద్ధతిలో మరి శయనగదిలోకి, పడక గదిలోకి ప్రవేశించిన తర్వాత శృంగార కార్యక్రమానికి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది జీవితాలు అయితే మరీ ఇబ్బందికరంగా, నిరుత్సాహంగా, బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీ యొక్క స్పర్శ పురుషాంగం మీద పడేసరికే స్ఖలనమైనటువంటి వాళ్ళు కొంతమంది. కొద్దిసేపు పురుషాంగంని స్త్రీ కొద్దిసేపు పురుషాంగాన్ని పట్టుకొని కొన్ని పద్ధతులు అవలంబించినప్పుడు స్ఖలనమయ్యేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఇంకొంతమంది స్త్రీ యొక్క యోని భాగాన్ని టచ్ చేసినట్టు వెంటనే స్ఖలనమైపోతుంది. ఇంకొంతమందిలో మరి అంగాన్ని యోనిలోకి ప్రవేశింపజేసిన తర్వాత 1 లేదా 2 స్ట్రోక్లకే వెంటనే టక్కున అయిపోతుంది అనమాట. ఎంతో ఊహించుకుంటారు, కానీ నిరుత్సాహంగా తయారైపోతారు అన్నమాట. భాగస్వాములు బాధపడతారు, ఈ వ్యక్తి కూడా బాధపడతాడు. కానీ మరి ఈ పరిస్థితి నుంచి కొంతమంది కనీసం 4-5 గంటలు, 7-8 గంటలు టైం తీసుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళా శృంగారానికి సన్నద్ధమైతే, ఇంకొంతమంది మరి 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా టైం పడుతుంది. ఇంత ఊహించుకొని మరి ఏదో సెక్స్లో, శృంగారంలో మంచి ఎంజాయ్ చేసుకున్నటువంటి తలంపుతో పోయినటువంటి వ్యక్తి ఈ విధంగా అతి త్వరలో చ్యుతమైపోయేసేసి వీర్యం స్ఖలనమైపోయి చాలా నిరుత్సాహపడితే మరి భాగస్వాములు వాళ్ళు పడేటువంటి ఆ యొక్క బాధ వర్ణాతీతం, దంపతులు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఎవరికి చెప్పుకోలేరు. ముఖ్యంగా ఈ దంపతులు కూడా భార్య చెప్పుకోలేదు, అంటే భాగస్వామి చెప్పుకోలేదు, పురుషుడు లేదా భర్త చెప్పుకోలేడు, స్నేహితులతో చెప్పుకోలేరు, బంధువులతో చెప్పుకోలేరు, తెలిసిన వాళ్ళతో చెప్పుకోలేరు, అదేవిధంగా శ్రేయభిలాషులతో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు, చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక చాలా అవస్థపడుతుంటారు. కాబట్టి ఏదైనా అనారోగ్యం కానీ, ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మరి ఈ మధ్యకాలంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. కాబట్టి జీవన ధర్మంలో ఇది కూడా భాగం అనుకోవాలి, శృంగార జీవితం కూడా ఒక అంశం, ఒక భాగం అనుకోవాలి. కాబట్టి ఇలాంటి శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించేసేసి వాళ్ళతో చర్చించేసేసి వాళ్ళ సమస్యకు పరిష్కార దిశగా ఆలోచన చేసి మంచి జీవితాన్ని వాళ్ళు పొందగలగాలి. కానీ మరి నిరుత్సాహపడి జీవితాన్ని మరింత ఇబ్బందికరంగా మాత్రం మార్చుకోకూడదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, మరి ప్రోత్సహించాల్సినటువంటి అంశం కూడా ఏంటంటే, ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా భాగస్వాములు కూడా డాక్టర్లతో చర్చించేసి ఇలాంటి శృంగారపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే, అంగస్తంభన విషయంలో కానీ, కోరికల విషయంలో కానీ, స్ఖలన విషయంలో కానీ, భావప్రాప్తి విషయంలో కానీ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వైద్యులతో కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, వీటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆ వైద్యులతో కూడా చర్చించేసేసి ఆ పరిష్కారం దిశగా ఆలోచన చేసి వైద్యులు సూచించిన మేరకు వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఔషధాలు వాడి చక్కటి జీవితాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడం నిజంగా ఆనందదాయకమైనటువంటి అంశము, ప్రోత్సహించదగ్గ అంశం కూడా. కాబట్టి
ఏదైనా సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చింది వైద్యులను సంప్రదిస్తారు, ఏదైనా షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైద్యులను సంప్రదిస్తారు, బీపీ వచ్చింది వైద్యులను సంప్రదిస్తున్నారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కీళ్ళ నొప్పులు, ఇలా వైద్యులను సంప్రదించినట్టే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వైద్యులను సంప్రదించి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మనం ఆలోచన చేయాలి. కానీ మరి ఆ లోపలనే ఆ యొక్క సమస్యను ఉంచుకొని కుమిలిపోయేసి ఆ యొక్క బంగారు భవిష్యత్తును చేజేతులారా స్పాయిల్ చేసుకోకూడదు అనమాట. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వైద్యులతో చర్చించేసి సమస్యకు పరిష్కార దిశగా మీరు ఆ యొక్క ఆలోచన చేసి పరిష్కారం చేసుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక మంచి చక్కటి ఒక ఫార్ములా చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు మూడే మూడు. చింతగింజల చూర్ణము శీఘ్రస్ఖలన సమస్య లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి సమస్యలు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చింతగింజల చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. మనకు మార్కెట్లో ఇవన్నీ దొరుకుతాయి. అదేవిధంగా తుమ్మ బంకను మనం మార్కెట్లో తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త నెయ్యి వేయిస్తే బొరుగులాగా తయారైపోతాయి అన్నమాట. ఆ విధంగా తయారైనటువంటి ఈ తుమ్మ బంకని చూర్ణంలాగా తయారు చేసుకొని 20 గ్రాములు తుమ్మ బంక చూర్ణాన్ని తీసుకోండి. మూడవదిగా బూరుగ బంక, ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. బాగా నిదానంగా రాసుకోండి. బూరుగ బంక చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శాల్మలి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తూ కూడా ఉంటారు. బూరుగ బంక అదే పేరు మీద దొరుకుతుంది. బూరుగ బంక గడ్డల రూపంలో ఎండించినటువంటిది చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శాల్మలి చూర్ణం, దాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 2 గ్రాముల ఔషధాన్ని తేనె వాడదేటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేని పక్షంలో ఒక 100 ml గోరువెచ్చని పాలలో కలిపేసి రెగ్యులర్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఒక నెల పాటు వాడిన తర్వాత మళ్ళీ ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి జననావయవాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అవయవాల వద్ద చక్కటి రక్త ప్రసరణ జరిగి జననావయవాల వద్ద ఉన్నటువంటి నరాలకు మంచి చైతన్యం జరిగేసి మంచి శక్తి కలిగి అదేవిధంగా చక్కటి పోషణ జరిగి ఆ భాగంలో చక్కటి ప్రేరణ జరిగి అనేక రకాలుగా ఉపయోగపడడం వల్ల ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే గట్టి శక్తిని ఆ ప్రాంతంలో ప్రసాదించడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి కండరాలు కానివ్వండి, నాడులు కానివ్వండి, నరాలు కానివ్వండి, అదేవిధంగా ధమనులు కానివ్వండి, అదేవిధంగా సిరలు కానివ్వండి, ఏ పద్ధతిలో అక్కడ లోపం జరిగినప్పటికీ ఆ లోపాన్నంతా రెక్టిఫై చేసేసి మరి పురుషులకు పూర్తిగా సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్ జరిగేంత వరకు ఆ స్ఖలనం కాకుండా వాళ్లకు ఇంకా చాలు నాకు తృప్తిగా ఉంది అనేటువంటి పద్ధతిలో ఆ యొక్క స్ఖలనం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడేసేసి కొన్ని జాగ్రత్తలు కూడా, కొన్ని రకాలైన చిన్న చిన్న జాగ్రత్తలు కూడా వాళ్ళు పాటిస్తుండాలి. ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే రాత్రిపూట మరి పెందలాడే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా శృంగారంలో పాల్గొనే రోజు ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఈ యొక్క పద్ధతి పాటించాలన్నమాట. అంటే తీసుకునేటువంటి ఆహారానికి శృంగారానికి కనీసం 2.5 గంట లేదా 3 గంటలు వ్యవధి ఉండేదానికి ప్రయత్నం చేయాలి. దీంతో పాటు తీసుకునే ఆహారం కూడా తేలికపాటి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. మరీ స్ట్రాంగ్ ఫుడ్ కానీ హెవీ ఫుడ్ కూడా తీసుకోకూడదు. రెండవది, శృంగారానికి సన్నద్ధమైనప్పుడు పురుషాంగం బాగా స్తంభించిన తర్వాత శృంగార కార్యక్రమంలో పాల్గొనే ముందు యూరిన్ పాస్ చేసి వచ్చి కలవాలన్నమాట. దానివల్ల ఏమంటే ఆ లోపల తయారైనటువంటి యూరిన్ యొక్క ప్రెషర్ వల్ల వెంటనే స్ఖలనం కాకుండా ఉండేందుకు ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. మూడవది, శృంగారంలో పాల్గొనడం మొదలెట్టిన తర్వాత శుక్రం విసర్జింపబడుతుంది, వీర్యం స్ఖలనం అవుతుంది అనేటువంటి భావన మెదడులో కలిగినటువంటి తక్షణమే శృంగారం మీద ఉన్నటువంటి ఆలోచనను తొలగించుకొని వేరే రకమైన ఆలోచన ఒక 15 నిమిషం సేపు లేదా 1/2 నిమిషం మాత్రమే చేయాలన్నమాట. సో తర్వాత కొంచెం ఆ ప్రేరణ మెదడులో ఆ భావన తగ్గిపోయిన తర్వాత మళ్ళీ శృంగార కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దీనికి తోడు భాగస్వామిని కూడా చెప్పాలన్నమాట. అంటే భార్యకు లేదా భాగస్వామికి కూడా విషయం చెప్పాలి. సో ఈ యొక్క స్ఖలనం జరిగేటువంటి టైంలో భార్యను కూడా కదలకుండా ఉండాలి, ఈ వ్యక్తి కూడా కదలకుండా కొద్దిసేపు అలాగే ఉండిపోవాలన్నమాట. కాబట్టి ఇటువంటి వాటిల్లో భాగస్వామి యొక్క భార్య యొక్క ప్రోత్సాహం కూడా చాలా చాలా అవసరం. కాబట్టి ఈ విధంగా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ నేను చెప్పిన పద్ధతిలో జాగ్రత్తలు తీసుకుంటూ పురుషుడి యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి జీవితం వాళ్ళ సొంతం అవుతుంది. అంతేకాకుండా మరి భవిష్యత్తులో కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య నుంచి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.